గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గ్యారంటీలు ఇవ్వడం, చేతికందినన్ని అప్పులు చేయడం కాంగ్రెస్ కు పరిపాటిగా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆఖరకు ఉన్న ఆస్తులు జప్తు చేయించుకునే పరిస్థితికి రావడం ఇది ఏ జూదుగాని ఇంటి కథ కాదని, సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని కేటీఆర్ విమర్శించారు. గ్యారంటీలు అమలు చేయలేక గంజాయి కూడా అమ్ముకునే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. మీరు చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే ఢిల్లీలో మీ హిమాచల్ భవన్ ను జప్తు చేస్తామని హైకోర్టు తీర్పు ఇవ్వడం ఎంత సిగ్గుచేటని కేటీఆర్ ట్వీట్ చేశారు.